ఒక హత్య, ఒక నగరం మొత్తం భయంతో వణికిపోవడం, ఆ హంతకుడిని పట్టుకోవాల్సిన పోలీసు అధికారిని తన జీవితాన్నే సరిచేసుకోలేని స్థితిలో ఉండటం. ఇదే బ్రౌన్ వెబ్ సిరీస్. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ అంటే హంతకుడు ఎవరు అన్న ఆసక్తి ఉంటుంది. కానీ బ్రౌన్లో ఆ ఆసక్తితో పాటు రీటా బ్రౌన్ అనే పోలీసు అధికారిని జీవితంలో ఏమి జరుగుతుంది అనే కుతూహలం కూడా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ నుంచే కథ మనల్ని కోల్కతా నగరంలోని చీకటి వీధుల్లోకి తీసుకెళ్తుంది. ఒక దారుణమైన హత్య కేసు జరుగుతుంది. ఆ కేసును ఛేదించే బాధ్యత రీటా బ్రౌన్ మీద పడుతుంది. కానీ ఆమె సాధారణ పోలీస్ కాదు. గతంలోని గాయాలు, ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఆమెను వెంటాడుతూ ఉంటాయి. ఒకవైపు సీరియల్ కిల్లర్ కోసం వేట, మరోవైపు తనలోని చీకటితో పోరాటం. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన విషయం కరిష్మా కపూర్ యాక్టింగ్. ఆమె క్యారెక్టరు చూసినప్పుడు నటిస్తుంది అనిపించదు. నిజంగా ఆ బాధను అనుభవిస్తున్న మనిషిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె కళ్ళలో కనిపించే అలసట, కోపం, బాధ పాత్రను మరింత బలంగా నిలబెడతాయి. స్టోరీ చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుంది. యాక్షన్ లేదా ట్విస్టుల కోసం మాత్రమే చూసే వారికి కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ వాతావరణం, పాత్రల భావోద్వేగాలు, ఇన్వెస్టిగేషన్ జర్నీని ఆస్వాదించే వారికి మాత్రం మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి ఉంటుంది. అయితే క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని విషయాలు ఊహించినట్టుగానే అనిపిస్తాయి. అదే ఈ సిరీస్కు పెద్ద మైనస్ పాయింట్. మొత్తంగా చెప్పాలంటే బ్రౌన్ అనేది కేవలం ఒక హంతకుడిని వెతికే కథ కాదు. తన గతంతో పోరాడుతూ తనలోని విరిగిపోయిన భాగాలను మళ్ళీ కలపడానికి ప్రయత్నించే ఒక మహిళ కథ. క్రైమ్ థ్రిల్లర్లతో పాటు ఎమోషనల్ జర్నీ కూడా ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.